చదువు చేసిన మేలు. కొండకిందిపురం అనే గ్రామంలో ఆడిమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరడిగినా పెట్టేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు మాత్రం కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తామనేవారు గ్రామ ప్రజలు. వారి కష్టాలు తెలిసిన అడిమయ్య, పర్లేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండిలే అని చెప్పేవాడు. అడిమయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊర్లోని మిగతా వారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి కటకటగా ఉండేవి. అందుకే అడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా వర్షాలు బాగా కురిశాయి. చెరువు కట్ట తెగిపోయి అలా వర్షం ఎక్కువ కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ సంతోషం కనబడడం లేదు. పంట చేలన్నీ నీళ్ళ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురుగునీరు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే అడిమయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికి ఎందుకు ఇలా జరుగుతుంది, మా ఊరి వాళ్ళెప్పుడూ బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు. తలక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపల్లాలు అనే పాఠం గుర్తుకొచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది, అంటే కొండ మీద నీరంతా కిందున్న ఊళ్ళోని పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి, దానివల్ల భూమిలో నీరు నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేలకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊర్లో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురు తెలివికి ముచ్చటపడ్డాడు అడిమయ్య. మరుసటి రోజు సింధును తీసుకొని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకొని వెళ్ళాడు అడిమయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతురిని. సర్పంచ్ కూడా చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాక్షర్యాలు గురై సింధును అభినందించారు సర్పంచ్. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి, ఈత మొక్కలను నాటాలి. దీనివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునగలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. చదివిన చదువును నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధును సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురని మెచ్చుకున్నారు. ఇదండి స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.